నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రజాకవి అలాగే యుద్ధ నౌక దివంగత గద్దర్ గారి వర్ధంతి వచ్చే నెల అయితే జరగనున్నది. ప్రస్తుతం మనతో పాటు గద్దర్ గారి కుమారుడు సూర్యమ్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నాన్నగారు కాలం చెల్లి 1 ఇయర్ పూర్తి కాబోతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు? ప్రజలతో ఏమైనా కార్యక్రమాలు నిర్వహించనున్నారు? గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ వర్ధంతి రవీంద్ర భారతిలో మధ్యాహ్నం 2 గంటల నుంచి జరుపుతున్నాము. ఈ కార్యక్రమంలో నాన్నతో కలిసి పనిచేసిన ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము. ప్రజల్ని, కళాకారులని, విద్యావేత్తలని, విద్యార్థులని, వివిధ రాజకీయ పార్టీలని అందరినీ ఆ రోజు ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు భారతదేశం నలుమూలల నుంచి ప్రజల్ని మేము కదిలించబోతున్నాము. వాళ్ళందరూ కూడా ఇన్విటేషన్ పంపించబోతున్నాము. ఆ రోజు కార్యక్రమం విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను. ఇది ప్రథమ వర్ధంతిలో గద్దరన్న యాదిలో అనే సభని రవీంద్ర భారతిలో మేము చేయబోతూ ఉన్నాము. అట్లాగే ఈ నెల 19న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిఎల్ యాదగిరి గారు, ఇన్నారెడ్డి గారు, అట్లాగే పాశం యాదగిరి గారి ఆధ్వర్యంలో నిర్వహణ కమిటీ కూర్చోబోతుంది. సాయంత్రం 4 గంటల నుంచి. ఎక్కడనేది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 19న నిర్వహణ కమిటీ కూర్చుంటుంది. ఆ రోజు ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటారు, ఎట్లా చేస్తారు ఏంది అనేది. గద్దరన్న యాదిలో ప్రజలందరూ వాళ్ళ స్మృతుల్ని, వాళ్ళ జ్ఞాపకాలను పంచుకోవాల్సిందిగా గద్దర్ ఫౌండేషన్ ద్వారా నేను కోరుతా ఉన్నాను. గద్దర్ గారికి లక్షలాది మంది అభిమానులు ఉన్నారు, ఆయన ఆరాధించే వాళ్ళు ఉన్నారు. అప్పుడు జరిగిపోయినప్పుడు కూడా చాలామంది గంటల పాటు రోడ్లపైన ఉన్నారు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నప్పుడు ఒక రవీంద్ర భారతి లాంటి ఒక ప్లేస్ సరిపోతుందా ఆయనను చేరుకోవడానికి, ఆయన గతం తెలుసుకోవడానికి? ఇది ఆ రోజు కోట్లాది మంది ప్రజలు నాన్నని కడసారిగా సాగనంపారు. ఈరోజు అది ఒక వేదిక గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు కూడా ఆ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళ గ్రామాలలో సభలు జరుపుకుంటున్నాం అని చెప్పేసి నేను తెలుసుకున్న సమాచారం. ఖచ్చితంగా ఆ రోజు ఈ రవీంద్ర భారతి అయితే సరిపోదని మాకు తెలుసు, కానీ ప్రజలందరూ కూడా అక్కడికి వచ్చి నివాళులు అర్పిస్తారనే ఒక పూర్తి విశ్వాసం నాకు ఒకటి ఉన్నది. ఇంకోటి, గద్దర్ ప్రజలే గద్దరన్న వారసులు, అది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను. దాంతో ఉంటాను నేను. ప్రజలే గద్దరన్న వారసులు. ఇక్కడ గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని అఫీషియల్గా డిక్లేర్ చేస్తున్నాము. మధ్యాహ్నం 2 గంటల నుంచి కళారూపాలు, వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ కలిసి పనిచేసిన ప్రజా సంఘాలు, వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు తెలియజేసుకుంటారు. ఈ కార్యక్రమాన్ని ఇంతవరకే మేము నిర్ణయించి చెప్పడం జరుగుతూ ఉంది. గద్దర్ గారి జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించింది. అలాంటి ఇప్పుడు వర్ధంతి విషయంలో ప్రభుత్వం ఏమైనా ఇన్వాల్వ్ అవుతుందా? ప్రభుత్వ సహకారాన్ని ఏమైనా కోరుతున్నారా? పూర్తి స్థాయిలో ఫౌండేషన్ చేస్తుందా? ఇది పూర్తిగా గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే జరుగుతూ ఉంది. సో ఏమంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీ కుటుంబానికి చాలా అందుబాటులో అప్పట్లో అయితే ఉన్నారు, దగ్గరుండి చూసుకున్నారు. ఒక ప్రభుత్వం నుండి కానీ పార్టీ నుండి కానీ ఎట్లాంటి మద్దతు ఉంది, ఏం చెప్తున్నారు? మేము అందరూ రాజకీయ పార్టీలని గద్దర్ ఫౌండేషన్ ద్వారా ఇన్వైట్ చేస్తున్నాము. అట్లాగే కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బీజేపీ, సిపిఐ, సిపిఎం, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశంలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు, తమతో కలిసి పనిచేసిన వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాం. అట్లాగా దాంట్లో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారిని, అట్లాగే డిప్యూటీ ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క గారిని, అలాగే ఇట్లా అందరినీ కూడా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అందరినీ కూడా ఇన్వైట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. సో చివరిగా చెప్పండి, ఆ రోజు ఎట్లా అంటే ఏమేమి కార్యక్రమాలు చేస్తున్నారు? ఒక్కొక్క ప్రోగ్రామ్ వైజ్గా చేస్తున్నారు, లేకపోతే పాటల రూపంలో కానీ మాటల రూపంలో చరిత్ర సంబంధించిన ఏమైనా వీడియోలు కానీ ఏమైనా ప్రదర్శించే అవకాశం ఉందా? గద్దరన్నని ఆవిష్కరించేది ప్రజలేనండి. గద్దరన్నని ఆవిష్కరించేది ప్రజలే. ఆ రోజు 2 పుస్తకాలు నాన్న రాసినవి ఏవైతే ఉన్నాయో అవి విడుదల చేస్తాము. అండర్ గ్రౌండ్ అనే పేర్లతో ఉన్నాయి. అది ఇప్పుడు తాను అజ్ఞాతంలో ఉన్నప్పుడు రాసుకున్న కవితలు, అట్లాగే
హైదరాబాద్ సికింద్రాబాద్లో తను హైదరాబాద్కి మొదటిసారిగా వచ్చినప్పుడు తను చాలా సంవత్సరాల తర్వాత తను రాసుకున్న కవితలు పాటలు ఏవైతే ఉన్నాయో లష్కర్ అనే పుస్తకంని ఆ రోజు విడుదల చేయబోతూ ఉన్నాము. ఇంకా తనపై చరిత్ర గురించి ఏదైతే ఉన్నదో రేపు ప్రజలే గద్దరని తిరిగి ఆవిష్కరించుకుంటారు. సో చివరిగా చెప్పండి, చివరిసారిగా దివంగత గద్దర్ గారు మీతో పంచుకున్న విషయాలు ఏంటి? ఏమైనా నేను చేయాల్సినవి ఉన్నాయి, నువ్వు చేయాలి వారసుడిగా నేను చెప్పారేమని? చివరి మాట అనేది ఏం లేదు నాన్నతోని. తను ప్రజలతో ఎట్లయితే ఉన్నాడో నన్ను అట్లాగే ఉండమన్నాడు. అంతవరకైతే నేను తన నుంచి నేర్చుకున్న సారాంశం ఇది. వ్యక్తిగతంగా నాకు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి నా వరకే. సో అందుకే నేను గద్దర్ ఫౌండేషన్ అనేది నేను ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో నాన్న తీసుకున్న అనేక సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఒక 90లో స్కూల్ ప్రారంభించడం, అట్లాగే ఇరిగేషన్ నీళ్ళ గురించి, అట్లాగే చెరువు టు చెరువు ప్రోగ్రాం తీసుకున్నప్పుడు, తూప్రాన్లో లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినప్పుడు ప్రజలకి తన తోటి మిత్రులతో కలిసి వైద్యానికి సంబంధించినప్పుడు వెళ్ళి హాస్పిటల్స్తో మాట్లాడడం కానీ. సో ఈ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ సేవా రంగాన్ని ఎంచుకున్నాను మా తండ్రి గారి స్ఫూర్తితోని. ఇది ఈ మధ్య స్టార్ట్ చేశాను. మా చైర్పర్సన్ పద్మశ్రీ శాంతా సిన్హా గారు, అట్లాగే మా అమ్మగారు గౌరవాధ్యక్షులు, నేను ఫౌండర్ సెక్రటరీగా, సంగంరెడ్డి పృథ్వీరాజ్ మెంబర్గా, మల్లారెడ్డి గారు మెంబర్గా, అట్లాగే జిలకర శ్రీనివాస్ గారు మొదటగా మేము ఈ బాడీని ఫామ్ చేయడం జరిగింది. దీని ఆక్సిలరీస్గా మిగతా ఏవైతే కళారూపాలు ఉన్నాయో, తన మిత్ర బృందాలు ఉన్నారో వీళ్ళన్నిటి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మేము కమిటీలు వేస్తాము. ఇది ఇంకా అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్లో ఉంది కాబట్టి దాని నెక్స్ట్ లెవెల్కి రానున్న ఒక 3-4 మంత్స్లో దీన్ని ఎక్స్టెండ్ చేస్తాము. మిగతా కమిటీలు కూడా వేయబోతున్నాము. ఇవంతా కూడా సేవా కార్యక్రమంలో భాగంగానే. సో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నాన్నకు సంబంధించిన జయంతి కానీ, వర్ధంతి కానీ, April 6th ఏదైతే నాన్న మీద ఫైరింగ్ జరిగిందో ఇవన్నీ కూడా గద్దర్ ఫౌండేషన్ ద్వారా చేయాలి. మేము ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు మేము ప్రతి సంవత్సరం కొనసాగిస్తాం. వాటితో పాటు నాన్న తీసుకున్న అనేక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు మేము ఫౌండేషన్ ద్వారా తీసుకెళ్తాం. దాంట్లో అందరినీ సభ్యులను చేర్చుకుంటాం అనేది కూడా మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ముఖ్యంగా గద్దర్ ఫౌండేషన్ ద్వారా మాత్రం ఇకపై కార్యక్రమాలు అన్నీ చేస్తాం. ఇక వచ్చే నెల 6వ తారీఖున మాత్రం రవీంద్రబాద్ వేదికగా మాత్రం వర్ధంతి వేడుక ఉంటుంది. దాంతోపాటు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు ఏదైతే ఉందో ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో నిర్వహిస్తాం. గద్దర్ యొక్క జ్ఞాపకాలను ప్రజలందరికీ చూపిస్తాం. అలాగే వారసులు ఎవరంటే గద్దర్కి వారసులు ప్రజలే అని కూడా సూర్యం గారు చెప్పిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ సంతోష్, సతీష్, దిశ టీవీ, హైదరాబాద్. 19th శుక్రవారం రోజు సాయంత్రము 4 గంటలకు గద్దర్ ఫౌండేషన్ కమిటీ దాని కోఆర్డినేటర్స్ పాషం యాదగిరి అన్న, ఇన్నారెడ్డి గారు, సిఎల్ యాదగిరి అన్న, నేను ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళందరం కలిసి మొత్తం ఈ యొక్క రాష్ట్రంలో గద్దర్తో పాటు చేసిన కార్యకర్తలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, మరి కార్మిక, కర్షక, విద్యార్థి రంగము, యువజన రంగంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు వర్క్ అప్ చెప్పడం, వాళ్ళ నుంచి ఏమేమి ఎట్లా దీన్ని విజయవంతం చేయగలుగుతాము అని వాళ్ళ దగ్గర నుంచి సూచనలు తీసుకొని దాన్ని విజయవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము. దాన్ని పెద్ద ఎత్తున చేయాలని అనుకుంటున్నాము. దీన్ని మొత్తం కళాకారులను కూడా పిలుస్తున్నాము. కళాకారులను, విద్యార్థులను, యువజనులను అందరిని పిలిచి అభిప్రాయాలు తెలుసుకొని దీన్ని చేయాలని అనుకుంటున్నాము.